ఆ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తే సరిపోదు, ఆయనతో నిత్యము సహవాసం కలిగి ఉండాలి. మనం మన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే సరిపోదు, మనం ఆయనతో సహవాసము కలిగి జీవించాలి. 18వ ఏట వాక్య పరిచర్య చేయటం ప్రారంభించాను. ఆనాటి నుండి ఈనాటి వరకు నేను సంతోషంగాను అలాగే వినయముతోనూ చెప్పగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏదైనా ఉంది అని అంటే, నా 18వ ఏట నుండి నేను సేవ చేయటం ప్రారంభించాను. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని సహవాసాన్ని మాత్రం నేను పోగొట్టుకోలేను. అనగా పరమ పరిశుద్ధుణ్ణి పైనుంచి ఉడిపడిన వాడిని అని చెప్పట్లేదు సుమా. ఏ రోజు ఏ తప్పు చేసినా, దేవుని గాయపరిచినా వచ్చి మోకాల మీద పడి పశ్చాత్తాపడి ఆయన యొక్క క్షమాపణ పొందుకుంటూ ఆయన సహవాసాన్ని మాత్రం దూరం చేసుకోకుండా నేటి వరకు జీవించే మహాకృప దేవుడి జీవితంలో అనుగ్రహించాడు.